ట్రేడర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి XAUSD 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లైవ్ మార్కెట్ వెళ్తుంది. సో ఈ రోజు ఈ పర్టికులర్ వీడియో వచ్చి మీకు ఒక సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్ నేను మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నా. ఇట్స్ ఎ ఫ్రీ ఇండికేటర్ అవైలబుల్ ఇన్ ట్రేడింగ్ వ్యూ అగైన్ అండ్ అగైన్. ల్యాగ్ అనేది లేదు, ఓకే, అండ్ ఎనీ టైం ఫ్రేమ్ ఇట్ వర్క్స్ వెరీ వెల్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. ఆల్వేస్ రిమెంబర్ బి అట్ ఎల్ ఎస్ అట్ హెచ్ అంటే బై అట్ లో సెల్ అట్ ఐ. దీన్ని మీరు ఎప్పుడు గుర్తుపట్టుకోవాలి. దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ఫిబొనాచి వాడండి, లేదా బేస్డ్ ఆన్ మీరు ఫిబొనాచి వాడకపోయినా యూ క్యాన్ యూస్ పివోట్ పాయింట్స్, ఓకే, or you can use EMA, or you can use any indicators or support and resistance based on volume or based on previous swing high and swing low. మీరు స్వింగ్ హై స్వింగ్ లో యూస్ చేస్తున్నారంటే ఓకే, వాల్యూమ్ బేస్ యూస్ చేస్తున్నారు ఓకే, బట్ ఆల్వేస్ రిమెంబర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఉండాలి మనకి. ఇప్పుడు ఇది బేరిష్ లో ఉంది కదా, సో బేరిష్ లో ఉన్నప్పుడు దిస్ హాస్ బికమ్ అండ్ సపోర్ట్ అండ్ దిస్ ఈస్ ఫర్ రెసిస్టెన్స్. ఇక్కడికి వచ్చి మనకి రెసిస్టెన్స్ ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. In terms of bullish, this will becomes a support and this will becomes a resistance. So support and resistance draw అయిందంటే ఇట్స్ ఎనఫ్ మనకి. అది బేరిష్ ఆ బుల్లిష్ అనేది మనం ట్రెండ్ ఐడెంటిఫై చేసామంటే చాలా ఈజీగా మనం ట్రేడ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇండికేటర్లో మనకి ఇక్కడ థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ కొంత థిన్గా ఉండే లైన్ ఉంది కదా, దిస్ ఇస్ ద రేంజ్. ఈ రేంజ్లో ఎక్కడైనా మనకి రివర్సల్ అవ్వచ్చు అనేది ఒక ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర రివర్సల్ అయింది, ఇక్కడ చూస్తే ఈ పాయింట్స్ దగ్గర మనకి రివర్సల్ అయింది కదా. ఇట్స్ వెరీ సింపుల్, మనకి ఆ రేంజ్ ఇవ్వడం వల్ల వీ విల్ గెట్ అన్ ఐడియా పర్టికులర్ ఏ రేంజ్తో ఏ రేంజ్ దాకా రివర్సల్ అవ్వచ్చు. 4,313 4,308 అంటే దాదాపు ఒక 5 to 6 పాయింట్స్, ఓకే, 5 to 6 పాయింట్స్ రేంజ్లో మనకి ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా రివర్సల్ అవ్వచ్చు అనేసి పాయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కడ పర్టికులర్ ప్రైస్ వచ్చి ఆ లెవెల్ హిట్ అవుతుందో అక్కడ నుంచి రివర్సల్ అవుతుందో అక్కడ మనకు ఒక డాట్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా, సో దిస్ ఇస్ ద డాట్, ద ఇండికేషన్ పర్టికులర్ ఇక్కడ మనకి రివర్సల్ అయింది అని. సో ఈ ఇండికేటర్ చాలా సింపుల్. ఐ రిక్వెస్ట్ యూ వన్స్ యూ ప్లాట్ దిస్, మీరు ఏ ఒక ఇన్స్ట్రుమెంట్ అయినా యూస్ చేయండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్ లేదా క్రిప్టో, ఫారెక్స్, మీరు ఏ ఒక ఇన్స్ట్రుమెంట్ అయినా యూస్ చేయండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది అండ్ నో ల్యాగ్ అట్ ఆల్. సో దిస్ ఇస్ 5 మినిట్స్ చూడండి, పైన మనకి రెసిస్టెన్స్ ఉంది, కింద సపోర్ట్ ఉంది అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ ఫామ్ అయింది బేస్డ్ ఆన్ ద టైం ఫ్రేమ్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ కొంత సైడ్ వేస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ ఇండికేటర్ ప్లాట్ చేసి చూపిస్తాను అండ్ దెర్ ఇస్ నో సెట్టింగ్స్ అట్ ఆల్, దెర్ ఇస్ కంప్లీట్లీ జీరో సెట్టింగ్స్, ఓకే. ఈ ఇండికేటర్ సెక్షన్ మనం టైప్ చేయాల్సింది వచ్చి స్వింగ్ ట్రేస్ బై బిగ్ బెలుగా. దిస్ ఇస్ ద ఇండికేటర్ నేమ్, దిస్ ద డెవలపర్, 1.8K ఫాలోవర్స్ ఉన్నారు. మీరు జస్ట్ దీన్ని వాడకపోయినా యూస్ చేయకపోయినా మై స్మాల్ రిక్వెస్ట్ వచ్చి ఫేవరేట్ చేయండి. ఫేవరేట్ చేస్తే మీ యొక్క ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఇండికేటర్స్ ఫేవరెట్లో ఉన్నా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ టు డూ ఫేవరేట్, ఇలాంటి ఇండికేటర్స్ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు ఐడెంటిఫై. ఎప్పుడైనా మీకు దీన్ని కావాలన్నప్పుడు మీరు దీన్ని పర్టికులర్గా స్క్రీన్లో ప్లాట్ చేయాలంటే మీకు డిఫికల్ట్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఉంటుంది, దాన్ని మీరు స్టార్ చేయండి, జస్ట్ ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తారంటే ఫేవరెట్లో ఉంటుంది అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ, యూ నో నీడ్ టు పే ఎనీథింగ్, ఓకే. జస్ట్ 1 క్లిక్ మన ఫేవరెట్లో ఉంటుంది, సెకండ్ క్లిక్ మన స్క్రీన్ మీద ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఒక లెవెల్ ఐడెంటిఫై చేయాలి, పర్టికులర్గా స్వింగ్స్ ఐడెంటిఫై చేయాలి బేస్డ్ ఆన్ ప్రీవియస్ జోన్స్ అన్నప్పుడు ఒక్క క్లిక్ మన స్క్రీన్ మీద ప్లాట్ అయిపోతుంది. ఎనీ టైం ఫ్రేమ్, సెన్సిటివ్ 50, అప్పర్ ట్రేస్ లాంగిట్యూటీ 150 ఉంది, లోవర్ ట్రేస్ లాంగిట్యూటీ 150 ఉంది. దీన్ని మీరు ఎలాంటి ఒక సెట్టింగ్స్ మీరు అసలు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ ఉంది. బై డిఫాల్ట్ మనకి స్వింగ్స్ చూపిస్తుంటుంది. స్కాల్పింగ్ చేసే వాళ్ళైనా సరే, ఇంట్రాడే చేసే వాళ్ళైనా సరే, స్వింగ్ చేసే వాళ్ళైనా సరే, ఈవెన్ యూ మైట్ బి ఏ డెలివరీ లాంగ్ పీరియడ్ మీరు హోల్డ్ చేస్తారన్న కూడా ఇది పర్టికులర్గా మీకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ గోల్డ్. ఇక్కడ మనం చూడవచ్చు ఈ పర్టికులర్ పాయింట్లో నేను చెప్పేది ఏంటంటే మీరు చూడాల్సింది బుల్ రిలేటెడ్ క్యాండిల్స్ లేదా ప్యాటర్న్స్ మాత్రమే. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది బేర్ రిలేటెడ్ క్యాండిల్స్ ప్యాటర్న్స్ మాత్రమే. క్యాండిల్ స్టిక్ చూడండి, క్యాండిల్ స్టిక్ లేకపోతే ప్యాటర్న్స్ చూడండి, దట్స్ ఇట్. సో బై అట్ లో, సెల్ అట్ హై అండ్ రేంజ్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ పర్టికులర్గా ఈ స్వింగ్స్తో మనకి స్వింగ్ హై, స్వింగ్ లోస్ ఐడెంటిఫైతో మనకి ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దట్స్ ద వెరీ సింపుల్ ఇండికేటర్. వేరే మినిమం ఒక 15 to 20 మినిట్స్, జస్ట్ 15 to 20 మినిట్స్ టైం స్పెండ్ చేయండి, లేదా పర్టికులర్గా ఫేవరేట్ చేయండి. ఎప్పుడైనా ఒక్కసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు స్క్రీన్లో ప్లాట్ చేసి ఒక్కసారి దీన్ని అనలైజ్ చేసి చూడండి. ప్రతి ఒక్క ట్రేడర్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఇస్ డిఫరెంట్. ప్రతి ఒక్క ఇండికేటర్, ప్రతి ఒక్క స్ట్రాటజీ ప్రతి ఒక్క ట్రేడర్కి సూట్ అవ్వదు.
మీరు జస్ట్ ఇప్పుడు ఐడెంటిఫై చేయాల్సింది మీ ట్రేడింగ్‌కి ఇది సూట్ అవుతుందా? మీ యొక్క ట్రేడింగ్ స్టైల్‌కి సూట్ అవుతుందా? అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో 15-20 మినిట్స్ స్పెండ్ చేసి చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ అనలైజ్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. మీ యొక్క స్ట్రాటజీని రిమూవ్ చేయకుండా దాన్ని ఆల్టర్ చేయండి. కీప్ యాడింగ్ సంథింగ్ బట్ డోంట్ రిమూవ్ 100%. మళ్ళీ మీరు విల్ కమింగ్ టు ద జీరో. ఏదైనా ఒక కొత్త యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఏదైనా కొత్త అప్‌గ్రేడ్ చేస్తూ వెళ్ళండి. మీ యొక్క ట్రేడింగ్ స్టైల్‌లో కొత్త కొత్త చిన్న చిన్న విషయాల్ని అప్‌గ్రేడ్ చేయండి గానీ కంప్లీట్‌గా కొత్త స్ట్రాటజీతో డోంట్ స్టార్ట్ విత్ స్క్రాచ్. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.